హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఆల్రెడీ రెంట్కి ఉంటున్న ఇంట్లోనే ఇలా గోంగూర మొక్కలు, టమాటా మొక్కలు పెట్టాననేసి ఆల్రెడీ వీడియో అయితే పెట్టేశాను కదా. గోంగూర అయితే ఈ వేళకి చాలా ఎక్కువగా అయ్యిందండి. అందుకే గోంగూరని కట్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడెప్పుడు మార్కెట్కి వెళ్ళి ఒక 10 రూపాయలు గోంగూర తీసుకొని వచ్చి గోంగూరని అయితే వంట చేసేసి ఆ 3 కిలో ఉంటాయి చూడండి, అదేనండి ఆ రెమ్మలు అలా మట్టిలో అయితే నాటేశాను అనమాట. ఈరోజు చూడండి ఎంత గోంగూర అయితే అంత గోంగూర వచ్చేసింది అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నది అండ్ పురుగు పట్ట నాకు గుండ పిండి వేయిపోయిన ఆకు కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఈ గోంగూరని తెంపేటప్పుడు నాకైతే ఒకటే అనిపించింది అనమాట. నా సొంత ఇంట్లో ఉండుంటే ఎన్ని కూరగాయలను అయితే పండించేసి ఉందనో నాకే తెలియదు అనమాట. అందుకే భగవంతుడు ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అందుకే ఈ రెంటింట్లోనే వండుతున్నాం అనమాట. చూసారు కదా, 2 చెట్లకి ఎంత గోంగూర అయితే వచ్చింది. చక్కగా పప్పేసి వంట చేద్దామనేసి అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. కరెంట్ లేదండి ఇంట్లోనే, అప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది. ఇంకా టైం అయిపోతుంది కదా అని గోంగూర పప్పు చేద్దామనేసి అయితే అనుకున్నాను అనమాట. అందుకే ఈ గోంగూరను అయితే క్లీనింగ్ చేస్తున్నాను. నేను క్లీనింగ్ చేస్తున్నాను సరే కానీ మా చిన్న పాప కూడా అన్నిట్లోనూ చేయి పెడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కందిపప్పునైతే తీసుకొని గోంగూర ఆకుని ఇలా కలిపేసి మరి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసరికి మామిడికాయ బద్దలండి, ఎండు మామిడి కాయలు ఉంటాయి కదా. పులిపేయకుండా ఇలా గోంగూర కందిపప్పు ఇలా మామిడికాయ బద్దలను అయితే ఇలా వేస్తున్నాను అనమాట. వేసేసి చక్కగా పప్పు చేసి ఆ రోజు తినేసాను అనమాట. ఫస్ట్ రోజు అనమాట. అంటే ఈ వీడియో వచ్చేసరికి 2 రోజుల వీడియో అనమాట. ఒక్కరోజు వీడియో అయితే తీయలేకపోయాను, 2 డేస్ అయిపోయింది అనమాట. దాని తర్వాత వచ్చేసరికి టమాటాలు చక్కగా పూలు అయితే వేసాయి కానీ ఇక్కడ వచ్చేసరికి టమాటా ఆకులు పురుగు పట్టేసి పువ్వు అంతా రాలిపోతూ ఉందన్నమాట. చక్కగా పళ్ళు పండే టైంకి ఇలా పురుగు పట్టేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఏ మందులు వేయాలో ఏంటా అనేది నాకు అర్థం కాలేదన్నమాట. దాదాపు ఒక 3-4 డేస్ నుండి ఫుల్ ముసురు, ఆ ముసురుకి అనమాట పురుగు ఎక్కువగా వచ్చేసింది, దోమ పట్టేసింది అనమాట. నేనేం చేశానంటే మొక్కలు చాలా బుజ్జిగా ఉన్నాయి కదా అనేసి ఒకే దగ్గర పెట్టేశాను, గ్యాప్ లేకుండా. ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు కూడా దోమ అదే పురుగు పోట అనేది పట్టేసింది అనమాట. అన్ని మొక్కలకు కూడా కొంచెం ఇలానే డ్యామేజ్ అయితే అయిపోయాయి, పురుగు పట్టేసాయి. అందుకోసం ఇలా కాదనేసి దూరంగా అంటే మినిమమ్ 1 అడుగు దూరంలోనైతే మొక్కల్ని పెడుతూ ఉన్నాను అనమాట, క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ చెట్లు పళ్ళు ఇచ్చినా పళ్ళు ఇవ్వకపోయినా సరే మేడ మీదకి వెళ్ళేసరికల్లా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఈ మొక్కలను చూస్తూ ఉంటే. ఎందుకంటే చాలా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి అనమాట, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకోసమే ఇంకా నేను ఎప్పుడు కూడా ఆ రెంటింట్లో ఇలాంటి మొక్కలు పెంచాలంటే కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ చేయమంటారో మనకే తెలియదు. అలాంటప్పుడు ఈ మొక్కల్ని తీసుకెళ్ళలేము కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకోసమే నేను ఎక్కువగా రెంటింట్లో అసలు మొక్కలు అనేది పెంచను అనమాట. కాకపోతే ఎందుకో ఈ మొక్కలు లేసినాయి అనేసి ఇంక ఇలా మట్టి తెచ్చి ఇలా పెట్టేశాను అనమాట. ఆటోమేటిక్గా ఇన్ని మొక్కలు అయితే అయిపోయాయి. నాకు రోజు సాయంత్రము ఈ మొక్కల దగ్గరికి వెళ్ళకపోయినా నీళ్ళు పొయ్యకపోయినా ఏదోలా అనిపించేస్తుంది అనమాట రియల్గా. అలాగే మన చేతులారా ఏవైనా పండించి అవి వంట చేసి తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అది హ్యాపీనెస్ ఎప్పుడు నేను పొందానంటే మొన్న గోంగూర వంట చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి కాకరకాయ పాదులు అయితే పెట్టేశాను అనమాట. ఈ 2 గమలాలు కూడా కాకరకాయ పాదుని, ఇది వచ్చేసరికి పుదీనా అయితే పెట్టాను. అండ్ ఈ పక్కన ఇవన్నీ పెట్టాను కదా, పచ్చిమిరపకాయలు పెట్టుకుందామని పచ్చిమిరపకాయలు పెట్టాను. ఇది ఒక్కటే వంకాయ మొక్క, మిగతావన్నీ టమాటా మొక్కలేనమాట. పచ్చిమిరపకాయ మొక్కలు ప్రతిసారి మనం మార్కెట్కి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని వస్తూ ఉంటానన్నమాట. ఎందుకు ఎలానో మొక్కలు పెట్టాను కాబట్టి అండ్ ఈ పచ్చిమిరపకాయలను కూడా పెట్టేస్తే సగం బాధ వదులుతుంది కదా అన్న ఉద్దేశంతో ఎండుమిరపకాయలు విత్తనాలను తీసుకొని వచ్చి ఆ గమలలో వేయగానే పచ్చిమిరపకాయలు అయితే చక్కగా మొక్కలు మొలిచేసాయి అన్నమాట. అవి కాస్త కొంచెం పెద్దగా అయినాక ఆ పచ్చిమిరపకాయలు ఇంకో సంచులంట నాటాలి. ఇక్కడ చూసారు కదా, టమాటా పువ్వులు అయితే చక్కగా పూలేసాయి కానీ ఆ పూలంతా కిందకి రాలిపోతున్నాయి అనమాట. అందుకోసం ఏం చేయాలి, ఏ లిక్విడ్ వేయాలి, ఏ మందులు వేయాలి అనేది ఆలోచించాను. కానీ నాకు ఇక్కడ ఏవి కూడా సౌకర్యంగా లేవు. ఏ షాప్కి వెళ్ళి ఏవి అడగాలనేది కూడా నాకు డౌటే అనమాట, తెలీదు. అందుకోసం ఇంక ఇంట్లోనే ఈ లిక్విడ్ అనేది
ప్రిపేర్ చేశాను. ఇది పని చేస్తుందో లేదా అనేది అయితే నాకు తెలియదు. సో ఈ లిక్విడ్ వచ్చేసరికి ఒక నిమ్మకాయ, అలాగే కొంచెం పసుపు అండ్ యాపాకు ఉంటుంది కదా, కొంచెం యాపాకు రుబ్బేసి కలిపేసి ఇలా మొక్కల పైన స్ప్రే అయితే చేస్తున్నాను. సో వీటి వల్ల ఈ పురుగు అంటే ఈ దోమ తగ్గుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నా ప్రయత్నం నేనైతే చేశానన్నమాట. అలాగే ఈ మొక్కలన్నిటికీ కాస్త గ్యాప్ అయితే ఇచ్చానమాట. అంటే ఒక అడుగు దూరంలో ఒక్కొక్క మొక్కనైతే పెట్టేశానమాట. అన్ని మొక్కలు ఒకే దగ్గర ఉండడం దోమ పట్టేసింది. అందుకోసం ఇప్పుడు కాస్త గ్యాప్ అయితే పెట్టేశాను. కానీ ఈ స్ప్రే ఇలా చేశానో లేదండి, అప్పుడే వర్షం పట్టేసింది అనమాట. ఫుల్గా వర్షం పడింది. ఇంక ఈ స్ప్రే అనేది పనికిరాదు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. ఇలాంటి లిక్విడ్స్ ఏమైనా చేసేటప్పుడు ఎండ బాగా ఉండాలి. ఎండ ఉంటేనే ఆ దోమ అలాగే ఆ పురుగు అనేది పోతుంది, లేకపోతే అస్సలు పోదు. నేను ఇలా స్ప్రే చేశానో లేదా అప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడే నా చిన్న కూతురికి రెడీ చేసి మేడ మీదకి తెస్తే ఇలా చేసింది. ఏం చేసినావు? ఇగో అనుకోండి, బాగా హెచ్చైపోయినావు. పద, ప్యాంట్ తడిసిపోయిందా? నీటిలో ఎవరు ఆడమన్నారు చెప్పు. నీటిలో నీకు ఎవరు ఆడమన్నారు? నీటిలో ఎవరు ఆడమన్నారు? బాగా నాటకాలు చేస్తున్నావు. ఇప్పుడే బట్టలు వేసినానా? మరేం మళ్ళీ తడిపినావు? ఏం తడిపినావు? నువ్వేని ఏం తడిపినావు? ఏం తడిపినావు చెప్తావు, చెప్పా. తడిపినావా? కొత్త బట్టలు ఎందుకు వేసినాను నీకు? కొత్త బట్టలు కాదు అవి, కొత్త బట్టలు వేసినానా? ఎందుకు అలా ఖరాబ్ చేసినావు? ఇటు చూడు, మాట్లాడి ఇటు. కళ్ళు చూడు, కళ్ళు మూతి చూడు, బాగా అల్లరి ఎక్కువైపోతుంది. పద ఇంటికి. సారీ చెప్పు మమ్మీకి. అలా చెప్తారా? సారీ మమ్మీ అని. ఇక్కడ మీ అందరు చూస్తారు కదా అనేసి కాస్త రెచ్చగొట్టాను మా చిన్న పాపకి. అయినా సరే వీడియో తీస్తున్నాను అనేది అర్థమైపోయింది అనమాట. అందుకే ఏమనలేదు. వీడియో తీయకపోతే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.